ఎక్కడున్నాడో వీడు? వస్తానన్నాడే, ఇంకా రాలేదే. ఎక్కడున్నాడో ఏమో కానీ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరికీ తలకాయ నొప్పి. అయ్యా కట్ చేస్తున్నాడు కకృతి మొహముడు. బ్యాలెన్స్ ఎక్కడైపోతుందో అని మనమే ఫోన్ చేద్దాం. హలో. హలో అన్నాయ్. హలో, ఎక్కడున్నావు అబ్బాయి? నేనా అన్నాయ్, ఇక్కడ ఎదురుగా ఏదో పొద్దుగా స్తంభం ఉందన్నాయ్. ఆ స్తంభానికి ఒక గడియారం ఉందన్నాయ్. ఇంకా చెప్పరా, ఇంకా చెప్పు. పక్కన 4 గేదెలు, ఆ పక్కన 4 బర్రెలు ఉన్నాయని. ఫస్ట్ ఆటోవాడికి పక్కన. నీకెట్టా తెలుసు అన్నాయ్ నువ్వు ఇక్కడ ఉన్నావని? ఓవర్ యాక్షన్ చేయకుండా ఆటోవాడికి. ఓకే అన్న, ఓకే ఓకే. హలో బాబు, ఆటో బాబు. అక్కడి నుంచి స్ట్రైట్గా బ్రిడ్జ్ ఎక్కి రైట్ తిరిగి లెఫ్ట్ తిరిగి అక్కడ రైట్ స్కూల్ వస్తుంది, అక్కడికి వచ్చే. వచ్చాడు రాజా. అన్నాయ్ ఇష్టం. అన్నాయ్ అన్నాయ్ అన్నాయ్. హాయ్ డ్యూడ్. అబ్బోబ్బోబ్బో, ఈడు వేసాలు. అబ్బో ఎక్కడికి వస్తున్నావు? అంటే చంక మీద ఎక్కన్నాయి. అబ్బో, నువ్వు పిల్లోడా సంక మీద ఎక్కడానికి? ఏంటన్నా మా ఊర్లో ఇంకా నన్ను చిన్న పిల్లోడే అంటారు తెలుసా. నన్ను ఇంక ఎక్కించుకొని ఊరంతా తిప్పుతారు. బర్రెలా ఉన్నావు, నువ్వు చిన్న పిల్లోడేంట్రా రే? అన్నాయ్ ఏంటి? చెప్దులే. ఏంటిది? బట్టల మూట అన్నాయ్. బట్టల మూట? తినేకి జాగ్రత్తలు కూడా తెచ్చినాలే. బాగా దండికి సున్నుండాలు, నేతి నూనెలు అన్ని తెచ్చినాలే. సరేలే నాయన. ఆగు. ఆ షూస్ ఏంటి, నీ షార్ట్ ఏంటి, ఆ టీ షర్ట్ ఏంటి, నీ కళ్ళద్దాలు ఏంటి నీ ఓవర్ యాక్షన్? సాలే నీ వేషాలు. ఇల్లు కేకమ్మనాయ్. రా కూర్చుందురా. ఏంది అదే గుర్తున్నావు? అంటే ఊళ్ళో ఇట్లున్నావన్నాయి. ఇది మళ్ళీ మెత్తగా ఉంది. అయ్యా సోఫా అయ్యా. చినిగిపోతుందిరా రే, చినిగిపోతుందిరా రే. సరే, ఎందుకు వచ్చాను? ఊర్లో విశేషాలు ఏం లేదన్నా. మన ఇంట్లో బర్రేమో ఈనింది, పక్కింటి దూడేమో ఈనింది, ఎదురింట్లో ఏమో మొన్న కొత్త 2 దూడలు వచ్చినాయి, పక్కింట్లో కూడా 3 ఏమో వచ్చినాయి, 4ది ఆడి నుంచి వచ్చినాయి తెలియదు అన్నాయి. ఇంకొక విషయం ఏంటి? వెనకింటి బర్రేమో 4 దూడలు ఈనిందన్నాయి. అమ్మో, ఇంట్లో ఊర్లో బర్రెల గురించి చెప్తున్నావు, ఇంట్లో మనుషులు ఎవరు లేరా? బర్రెల గురించి నాకెందుకు, ఇంట్లో మనుషుల గురించి కావాలి. మనుషుల గురించి చెప్పు. అసలు దేనికి వచ్చావు, ఎందుకు వచ్చావు, నా తలకాయ ఎందుకు తింటున్నావు? చూడుతో అదే అడిగా ఉన్నాయి. నీకు నేను ఎందుకు వచ్చానో చెప్పాలి కదా, చెప్తాను. ఏం చూపించావు? ఏంది అర్థమయ్యేది? ఏదైనా చూపిస్తే కదా అర్థమయ్యేకి. అంటే అన్న సినిమాలో ఇలాగే చూపించి ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేస్తాను కదా. అది సినిమా అమ్మా, ఇది రియల్ లైఫ్ అమ్మా. ఓకే అన్నయ్య, నాకు చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్. అంత పెద్దది ఏం చెప్పనవసరం లేదు, చిన్నగా షార్ట్గా స్వీట్గా చెప్పమ్మా. అలాగే అన్నయ్య. ఊర్లో ఎంతకాలం బర్రెల్ని గొర్రెల్ని కాసుకుంటూ కూర్చున్నామని సిటీకి వచ్చేసి నీలాగా ఉద్యోగం చేసి బోల్డ్ సంపాదించేసి అంబానీ మీద చేపెట్టేంత రేంజ్లో అది ఇవ్వాలని. గేదెలకి ఈనే వాళ్ళని తోలే వాళ్ళని ఇక్కడ జాబులు దొరకవమ్మా. మా అలాంటి చదివిన వాళ్ళకి జాబ్ దొరకడమే చాలా కష్టం అయిపోయింది. నువ్వు వచ్చేదాడు. సరే, నువ్వేమైనా చదువుకున్నావా?
నేను చదువుకోవట్లేదంటన్నా, చదివానన్నా, నేను చదివాను అసలు మా ఊర్లో నేనే పెద్ద టాప్. అదే సరేలే, ఏం చదివా చెప్పు, చాలు పీకింది ఏంటో. 5వ తరగతి ఫెయిల్ అన్నాయ్. 5వ తరగతి ఫెయిలా? అయ్యో బాబోయ్. నీకన్నా ఎక్కువ అనుకో, పర్లేదు. ఇక్కడ బీటెక్లు పాస్ అయిన వాళ్ళకే, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకే జాబులు దొరకడం కష్టం అంటే నువ్వు 5వ తరగతి ఫెయిల్ అయ్యి ఇక్కడ వచ్చి ఏం పీకుదామని? సాధిస్తా అన్నయ్య, సాధిస్తా. ఏం సాధిస్తావు? 5వ తరగతి ఫెయిల్ అయినాడని తక్కువ అంచనా వేద్దన్నాయి. ఏదో రోజు అంబాని అంత గొప్ప నవ్వుతా. అట్లే కానీ ఫ్రెష్ అప్ అయ్యి రాపో. ఏంట్రా అలా తడిచిపోయావు? మొహం కడుక్కున్నావు అంటే స్నానం చేసి వచ్చావేంటి? అదేంటి లేదన్నా, అది తిప్పాను మొహం కడుక్కుందామని, పైనుంచి నీళ్ళు వచ్చినాయి. ఏంటబ్బా అని పడేయాలని ఇరగొట్టినా దాన్ని. ఇరగొట్టింటే టక 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 నీళ్ళు వస్తున్నాయి అన్న. కొట్టా. ఏంటో ఈ ఊర్లో అందరూ ఇట్లే ఉంటారేమో. సరే ఇంకా మనం వచ్చాం కదా,